వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన నీడను చూసి తానే వణుకుపోతున్నారు. ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలమెత్తినా తన కుర్చీ మడత పడిపోతుందని భయపడుతున్నారు. ఇక గత 4.5 ఏళ్లుగా ఆయన ప్రతిపక్ష తెలుగుదేశం నేతలు, కార్యకర్తల్ని టార్గెట్ చేసుకొని వేధింపులకు పాల్పడ్డారు. ఆ పార్టీకి మద్దతుగా మాట్లాడినా సహించలేకపోయారు. అయితే ఇప్పుడు ఎన్నికల సమయం ముంచుకు వచ్చేసరికి ఆయనకు అందరూ శత్రువులుగానే కనిపిస్తున్నారు. తన అధికారాన్ని అంతం చేయడానికి బయలుదేరిన కుట్రదారులుగానే కనిపిస్తున్నారు. అందరినీ అణిచివేయడానికి తనకున్న ఏకైక అండ పోలీసులేనన్న భావనలో పడిపోయారు. అందుకే చీమ చిటుక్కుమన్న పోలీసులను రంగంలోకి దించేస్తున్నారు. తాజాగా గురువారం ఉదయం కాంగ్రెస్ చలో సెక్రటరియట్ కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. వాస్తవానికి గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికే నామమాత్రం. ఇప్పుడు కూడా ఆ పార్టీ గొంతు ఏదో కొద్దిగా వినిపిస్తోంది. అది కూడా జగన్ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాతే ఏదో మేరకు కాంగ్రెస్లో కొంత సంచలనం కనిపిస్తోంది. ఆ పార్టీలోకి చేరికలు ఉండే అవకాశాలు కూడా మెరుగయ్యాయి. అంతేకాని షర్మిల పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టగానే కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో అనూహ్య విజయాలు సాధించేసి అధికారం చేపట్టేస్తుందన్న పరిస్థితి ఇసుమంతైనా లేదు. కానీ జగన్ మాత్రం కాంగ్రెస్ ఆందోళనను ఉక్కుపాదంతో అణిచివేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అక్కడితో ఆగకుండా హౌస్ అరెస్టుల పర్వానికి తెరతీశారు. ఇప్పటి వరకు తెలుగుదేశం, జనసేనలను ఏ విధంగానైతే ప్రజల్లోకి రాకుండా అడ్డుకునేందుకు అణిచివేతనే మార్గంగా ఎన్నుకున్న జగన్ ఇప్పుడు అదే అణిచివేతను కాంగ్రెస్ పైన ప్రయోగిస్తున్నారు. గత 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ జగన్ పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన దాఖలాలు లేవు. ఏదో ఒక సమస్య తీసుకొని ఆందోళనకు పిలుపునిచ్చినా ఆ పార్టీకి క్యాడర్, లీడర్ లేని పరిస్థితిలో అవేమీ కనీసం మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయాయి. ఇది వాస్తవం. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాత కొద్దిగా పార్టీ క్యాడర్ బయటకు వస్తున్నారంతే. అయితే కాంగ్రెస్ ఆందోళనల స్థాయి ప్రజలను ప్రభావితం చేసే స్థాయిలో లేదన్నది కూడా వాస్తవమే. అయినా పులి సింహం అంటూ జగన్ పార్టీ కేడర్ గొప్పగా అభివర్ణించే జగన్ మాత్రం పిల్లిలా భయపడుతున్నారు. కాంగ్రెస్ నేతల్ని హౌస్ అరెస్టులు చేయిస్తున్నారు. చివరాఖరికి కాంగ్రెస్ పార్టీ అంటే కూడా జగన్ గజగజలాడిపోతున్నారు. సొంత చెల్లిని సైతం హౌస్ అరెస్ట్ చేయించడానికి వెనుకట్టం లేదు. ఇంతకీ కాంగ్రెస్ చెలో సెక్రటరియట్ పిలుపు ఎందుకు ఇచ్చిందంటే, గత ఎన్నికల ముందు జగన్ తాను అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి వేస్తామని ఇచ్చిన హామీని ఇంతకాలం పూర్తిగా విస్మరించి సరిగ్గా ఎన్నికల వేళ అరాకొరా పోస్టులతో నిబంధనలను పాటించకుండా డిఎస్సి ప్రకటించారు. దాంతో కోర్టు స్టే ఇచ్చింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు నిబంధనలతో డిఎస్సిని ప్రకటించి పనికిరాని నోటిఫికేషన్ విడుదల చేశారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. దాని మీదే కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు సిద్ధమైంది. సెక్రటరియట్ ముట్టడికి సిద్ధమయ్యారు. స్వయంగా షర్మిల ముట్టడికి పిలుపునిచ్చారు. ఇటీవలే కుమారుడి వివాహం చేసిన షర్మిల ఆ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఈ కార్యక్రమంలో ముందుండేందుకు రెడీ అయ్యారు. షర్మిలను పార్టీ ఆఫీస్ నుంచి బయటకు రాకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. రాష్ట్రంలో ఉనికి మాత్రంగానే మిగిలిన కాంగ్రెస్ పార్టీని నియంత్రించేందుకు కూడా వందల సంఖ్యలో పోలీసులను మోహరించాల్సిన పరిస్థితి వచ్చిందంటే అధికార వైసీపీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో ఇట్టే అవగతమవుతోంది. ఇక తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అధినేత్రిగా షర్మిల చేపట్టిన ఆందోళనను అడ్డుకోవడానికి ప్రయత్నించి గతంలో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఎంతగా అప్రదిష్ట పాలైందో తెలిసిందే. షర్మిలపై అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ప్రయోగించిన నిర్బంధకాండ ఆమె పార్టీకి పెద్దగా మైలేజ్ని తీసుకురాకపోయినా అప్పటికి విపక్షంలో ఉన్న కాంగ్రెస్ బలంగా పుంజుకోవడానికి కారణమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్పై, షర్మిలపై జగన్ సర్కార్ ప్రయోగిస్తున్న నిర్బంధం కూడా విపక్ష కూటమికి మేలు చేస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.